ఓవైసీ మొన్న మహాభారతాన్ని ఉటంకించాడు. హిందూ పురాణాన్ని ఉటంకించాడు. ఏంటంటే జూబ్లీ హిల్స్‌లో నేను కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చాను. బీహార్‌లో గూడా నేనేం బీజేపీ బీ టీమ్‌ని గాదు. నన్ను మీతో కలుపుకొని నాకు 6 ఇవ్వని అడిగాను నియోజకవర్గాలు. దాని గురించి మాట్లాడకుండా అసలు నాకు ఇవ్వనే ఇవ్వలేదు. మహాభారతంలో గనక 5 ఊళ్ళు ఇవ్వమని పాండవులు అడిగితే ఇవ్వలేదు. దాని ఫలితంగా కౌరవులు మట్టి కొట్టుకుపోయారు. అట్లాగే ఇక్కడ కూడా నాకు 6 సీట్లు ఇవ్వమంటే ఇవ్వనందుకు గాను వాళ్ళు దెబ్బతింటారు అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. ఇప్పుడు నిజంగానే సాధించాడు. ముస్లింల ఓట్లు చీల్చడంలో సక్సెస్ అయ్యాడు. 5 సీట్లు తను గెలుచుకున్నాడు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 25 స్థానాల్లో పోటీ చేసి ప్రత్యేకించి ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో 5 స్థానాలు గెలుచుకుంది. జోకిహాట్, బహదూర్గంజ్, కొచాదమన్, అమౌర్, బైసి నియోజకవర్గాల్లో గణనీయమైన మెజార్టీతో గెలిచింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున 21 స్థానాల్లో పోటీ చేసినప్పుడు 5 స్థానాలు గెలిచింది. ఇప్పుడు అవే 5 స్థానాలు మరోసారి గెలిచింది. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్లో మాట్లాడుతూ తమ పార్టీకి ఓటేసినందుకు బీహార్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు ఎట్లయితే హైదరాబాద్లో పాత బస్తీలో ఇక ఎంఐఎం తప్పించి ఎవరు గెలవరో, ఇప్పుడు సీమాంచల్లో 5 సీట్ల ఎంఐఎం తప్పించి మరొకరు గెలవని స్థాయికి తెచ్చుకున్నాడు.